Under the auspices of Shivaji Youth Foundation, and with the generous support of Infometry India Private Limited, 5 persons with disabilities were provided with tricycles at a program held today at Nova Blood Center, Nellore. The tricycles were donated by Ms. Shobha Nag, Director of Operations, Infometry India Private Limited. Mr. Harish Kumar, Associate Data Engineer at Infometry India Private Limited, attended the program as the chief guest and distributed the tricycles to the beneficiaries. Speaking on the occasion, Mr. Mopuru Bhaskar Naidu, Chairman of Shivaji Youth Foundation, appreciated the philanthropic efforts of Ms. Shobha Nag and stated that, despite living abroad, her continued commitment to serving her homeland and supporting humanitarian causes is truly commendable. He further assured that Shivaji Youth Foundation would always be ready to extend voluntary support for any social service initiatives undertaken in Andhra Pradesh, particularly in Nellore district. He also expressed his heartfelt gratitude to Ms. Shobha Nag for making this noble initiative possible and conveyed special thanks to his longtime friend and classmate, Mr. Himthullah, a software engineer based in the United States, for introducing her to the foundation. The beneficiaries of the tricycles included Nadmala Ravniya and Srinivasulu from Pudi Parthi village, Cherukuri Subramanyam from Modugunta village, Garithoti Venkam from Vaviletipadu village, and Damarla Jalaya from the outskirts of Nellore. The organizers stated that Shivaji Youth Foundation had previously distributed tricycles to more than 12 persons with disabilities through Nova Blood Center and would continue to undertake many more such service activities in the future. Among those who participated in the program were Mr. Mopuru Bhaskar Naidu, founder and CEO of Shivaji Youth Foundation, Mr. Mopuru Kartikeya Naidu, Mr. Amuluru Jitendra, Mr. Dudala Sudhir, Mr. Karthik, and other members of the foundation. రియల్గా మానవ సేవే మాధవ సేవ అంటూ ఈరోజు విదేశాల్లో ఉంటూ కూడా స్వదేశానికి సేవ చేస్తున్నటువంటి శోభా నాగ్ గారు లాంటి ఎంతోమందికి శివాజీ ఫౌండేషన్ ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈరోజు మాకు ఈ కార్యక్రమాన్ని మాకు మేడం గారిని పరిచయం చేసినటువంటి నా చిరకాల మిత్రుడు 10th క్లాస్మేట్ హేమతుల్లా గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇన్ఫోమెట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డేటా ఇంజనీర్ హరీష్ గారికి ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేసి దివ్యాంగులైనటువంటి 5 మందికి ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈ చేతుల మీద చేపట్టారు. ఈరోజు ఎంతోమంది నిరుపేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ అక్కడ వాళ్ళ కనీసం వసతులు లేక, ట్రైసైకిల్ లేక, నడిచే పరిస్థితి లేక, దోగాడుతూ తిరుగుతున్న పరిస్థితి కల్పిస్తుంది. సదరన్ సర్టిఫికేట్ అందుకోలేక, వికలాంగుల సర్టిఫికేట్ లేక, బస్ పాసులు కూడా తెలియక స్వచ్ఛంద సమస్యలు అలాంటి వారికి ఖచ్చితంగా కూడా చేయూతను అందించాలి. మేము ఈరోజు ఎంక్వైరీ చేస్తే కనుక సుమారు 10 అప్లికేషన్లు వచ్చాయి. అందులో తొలి విడత మొదట 5 మందిని మేము సెలెక్ట్ చేసాము. ఈ 5 మందికి ఈరోజు ఇక్కడ ట్రైసైకిల్ని పంపిణీ కార్యక్రమం చేపట్టాము. యాక్చువల్గా ఈరోజు మనం పూడుపర్తి గ్రామానికి చెందినటువంటి నడమల రమణయ్య, శ్రీనివాసులు, మోడేగుండకు చెందినటువంటి చెరుకూరు సుబ్రహ్మణ్యం, వావిలేట్పాడు గరితోట వెంకమ్మ గారు, దామర్ల జాలయ్య, ఆర్ఎస్ఆర్ స్కూలు వీళ్ళకి సంబంధించి ఈరోజు మనం ఈ సైకిల్ అందజేస్తున్నాము. రానున్న రోజుల్లో అలాగే ఇన్ఫర్మేటరీ మరియు మిగతా స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి మా సపోర్ట్ చేసినటువంటి వీళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, వాళ్ళు ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అటు నెల్లూరు జిల్లా కానీ ఎప్పుడు ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా కూడా 24/7 శివాజీ ఫౌండేషన్ వాలంటీర్ సర్వీస్ చేయడానికి ముందు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో శివాజీ ఫౌండేషన్తో పాటు ఇక్కడ పాల్గొన్న నా చిరకాల మిత్రుడు నర్సింగ్ ప్రసాద్ గారు, అలాగే మస్తనాన్ గారు, ఆమ్లూరు జితేంద్ర, కార్తిక్, సుమ గారు, ఎంఎన్ జిమ్ అధినేత మెహతాజ్ గారు, మిగతా అందరూ ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు ఎప్పుడు ఇచ్చినా కూడా మేము సకాలంలో వాళ్ళకి పూర్తి స్థలం అందిస్తామని జెన్యూన్ పర్సన్ సెలెక్ట్ చేస్తామని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినందరికీ నా పేరు హరీష్ కుమార్, ఇన్ఫోమెట్రీ అనే కంపెనీ నుంచి వచ్చాను. శోభా నాగ్ గారు ఎంతో కైండ్నెస్తో ఈ వికలాంగులైన వాళ్ళకి ఈ బైసైకిల్స్ అనేవి, ఈ ట్రైసైకిల్స్ పంచడం అనేది చాలా ఆనందించగా ఉంది. వాళ్ళ తరఫున నేను ఇక్కడ రావడం, వీరికి నా చేతి మీదుగా పంచడం అనేది వెరీ హ్యాపీ. మీకు నెల్లూరులో శివాజీ యూత్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది.